హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది, ఎపిసోడ్ 100. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. తలుపు చప్పుడు అవుతూ ఉండడంతో వెళ్ళి తలుపు తీసింది రూప. నమస్తే అమ్మా, చిరునవ్వుతో పలకరించాడు నారాయణ. సివిల్ డ్రెస్లో వచ్చారు. ఆయన వైపు చూస్తూ రూప పెదవుల మీద చిరునవ్వు. నమస్తే నారాయణ గారు అంటూ ఆయన డైరెక్ట్గా పైకి వచ్చేసేసరికి, మీరెందుకండి శ్రమపడి పైకి వచ్చారు? కిందనే కూర్చోవాల్సింది. ఫోన్ చేస్తే మేమే కిందకి వచ్చేవాళ్ళం కదా అంది రూప. చేశానమ్మా, సార్ ఫోన్, మీ ఫోన్ రెండూ రింగ్ అవుతున్నాయి కానీ ఎవరూ లిఫ్ట్ చేయట్లేదు అని నారాయణ అంటున్నప్పుడు గుర్తుకొచ్చింది రూపకి వాళ్ళ రొమాన్స్కి ముందు ఫోన్ సైలెంట్లో పెట్టిన విషయం. ఓహ్ సారీ అండి, కింద తాయారు ఉంది కదా, తనతో కబురు పంపించాల్సింది. కింద ఎవరూ కనిపించలేదమ్మా. వాచ్మ్యాన్కి ఐడెంటిటీ చూపించి లోపలికి వచ్చాను. రాగానే పిలిచాను ఎవరైనా ఉన్నారేమో అని, ఎవరూ పలకలేదు. అందుకనే పైకొచ్చాను. మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్లున్నాను అని మాట్లాడలేక కొంచెం ఇబ్బంది పడుతున్నాడు నారాయణ. అయ్యయ్యో అదేం లేదండి, ఒక్క నిమిషం ఉండండి అని లోపలికి వెళ్ళి అర్జున్కి నారాయణ వచ్చాడని చెప్పగానే అర్జున్ షర్ట్ వేసుకుని బయటికి వచ్చాడు. ఏంటి నారాయణ గారు ఇలా వచ్చారు? నేను మాత్రమే రాలేదు సార్, కింద సుభద్ర, రాఘవ, ప్రతాప్ సార్ అందరూ ఉన్నారు. మీరు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతున్నారు కదా, అందుకని అందరం ఒక్కసారి గుర్తు ఉండేలాగా చిన్న పార్టీ చేసుకుంటే బాగుంటుంది కదా సార్, మీకు ఇష్టమైతే అని చెప్పలేక చెప్పాడు నారాయణ. అయ్యో దానికి ఎందుకండి అంత ఇబ్బంది పడుతున్నారు? ఎక్కడ ఉన్నారు వాళ్ళందరూ? కిందున్నారు సార్. అర్జున్ నారాయణతో సహా కిందకి దిగాడు. రూప లోపలికి వెళ్ళి తనని తాను ఒక్కసారి చూసుకుని బాగానే ఉన్నాను అనుకుంటూ బయటికి వచ్చి తాను కూడా కిందకి దిగింది. ప్రతాప్, రాఘవ, అర్జున్, నారాయణ, సుభద్ర అందరూ ఒక టీం మెంబర్స్. వాళ్ళల్లో నుంచి అర్జున్ దూరంగా వెళ్ళిపోతున్నాడు అనేసరికి వాళ్ళకి ఎమోషనల్గా అనిపిస్తోంది. మిమ్మల్ని చాలా మిస్ అవుతాం సార్ మేము. నాకు కూడా మీరు బాగా గుర్తుకొస్తారు. స్టేషన్లో కలవలేకపోవచ్చు కానీ వీకెండ్స్ వచ్చిన ప్రతిసారి మనం కలుద్దాం, ఓకేనా అన్నాడు అర్జున్. మిమ్మల్ని కలవాలి అంటే ఇకపై ఒక పూట ప్రయాణం చేయాలి సార్. ఒకరోజు లీవ్ వస్తే హాఫ్ డే ప్రయాణానికి సరిపోతుంది. తిరిగి రావడానికి హాఫ్ డే పడుతుంది. లీవ్ మొత్తం అయిపోతుంది సార్ నవ్వుతూ అంది సుభద్ర. డోంట్ వరీ, నేను ఇక్కడికి వస్తూ ఉంటాను సరేనా నవ్వాడు అర్జున్. ఇది బాగుంది సార్ అన్నాడు నారాయణ. వాళ్ళందరూ అలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే రూప కూడా చిన్న నవ్వు నవ్వి వంటింట్లోకి వెళ్ళి అందరికీ టీ పెట్టి తీసుకువచ్చి ఇచ్చింది. మేడం, మీ చేతుల్లో అమృతం ఉంది, టీ చాలా బాగుంది మేడం అన్నారు రాఘవ, ప్రతాప్. నిజంగా రూప, టీ చాలా బాగుంది అన్నాడు అర్జున్ మెచ్చుకుంటున్నట్లు రూప వైపు చూస్తూ. అందరికీ చిరునవ్వే సమాధానంగా నవ్వి ఊరుకుంది రూప. మీ అందరూ సాయంత్రం ఇక్కడికి వచ్చేయండి, పార్టీ ఏదో ఇక్కడే చేసుకుందాము. మా వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు సాయంత్రం అన్నాడు అర్జున్. ఏంటి సార్, ఇలా మేము పార్టీ అడిగామో లేదో అలా ఇచ్చేస్తున్నారు నవ్వింది సుభద్ర. ఆల్రెడీ అనుకుంటున్నాను, ఇప్పుడు మేము ఊరు వెళ్తే మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తామో తెలియదు, అందరికీ పార్టీ ఇవ్వాలి అని అనుకుంటున్నాము. ఈలోపు మీరే అన్నారు, తప్పకుండా అందరూ ఫ్యామిలీస్తో సహా ఈవినింగ్ ఇక్కడికి వచ్చేయండి అన్నాడు అర్జున్. అరేంజ్మెంట్స్లో ఏమైనా హెల్ప్ చేయాలా సార్ అడిగాడు నారాయణ. వద్దు నారాయణ గారు, ఇప్పుడు మీరు మా గెస్ట్, మీకు మేము మర్యాద చేస్తాము. ఇక్కడ నన్ను సార్ అని పిలవద్దు, చక్కగా అర్జున్ అని పిలవండి, నాకు నచ్చుతుంది. అది కాదు సార్, అందరం తల ఒక చెయ్యి వేస్తే పని అయిపోతుంది కదా అంది సుభద్ర. అరే చెప్తున్నాను కదా ఏమీ వద్దని, స్టేషన్లో కష్టపడుతోంది చాలు, టైం పాడు ఉండదు మన జాబ్స్కి. ఎప్పుడూ అలర్ట్గా ఉండాలి. అట్లీస్ట్ ఇలాంటి టైంలో అయినా సరే కొంచెం రిలాక్స్ అవ్వండి. నేను చెప్తున్నా కదా, పార్టీ అరేంజ్మెంట్స్ చేయడానికి కాంట్రాక్ట్స్ ఇచ్చేశాను, ఇందాకే మాట్లాడాను. అన్ని అరేంజ్మెంట్స్ అలా చిటికి వేసినట్లు అయిపోతాయి చూడండి అన్నాడు. ఒక పక్కన కూర్చుని వాళ్ళ మాటలు వింటూ, వీళ్ళ మధ్య ఎంత అండర్స్టాండింగ్ ఉంది,
అనుకుంటోంది రూప. సార్, మీ పెళ్లి ఫోటోలు వచ్చాయా? ఎగ్జైట్మెంట్గా అడిగింది సుభద్ర. వచ్చాయి రూప, తీసుకురా చూస్తారు అన్నాడు అర్జున్. రూప లోపలికి వెళ్ళి ఆల్బమ్ తీసుకువచ్చి వాళ్ళకి ఇచ్చింది. అందరూ అర్జున్ పెళ్లి ఫొటోస్ చూస్తూ ఎగ్జైట్మెంట్గా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ, మనం వెళ్ళాం కదా, ఇదిగో ఇక్కడ ఉన్నాం మనం అనుకుంటూ వాళ్ళ ఫోటోలు వాళ్ళు చూసుకుంటూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. కాసేపటి తర్వాత అందరూ వెళ్ళిపోయారు. రూప వంటింట్లో స్నాక్స్ ప్రిపేర్ చేస్తూ బిజీగా ఉంది. అర్జున్ వెనక నుంచి వచ్చి రూప నడుము చుట్టూ చిన్నగా చేతులు వేసి గట్టిగా హగ్ చేసుకున్నాడు. తన మెడ వంపులలో ముద్దు పెడుతుంటే కితకితలు పుట్టి మెలికలు తిరుగుతూ, సార్ ఏంటిది అంది కొంచెం కోపంగా. దీనిని ఏమంటారో నీకు తెలీదా? అబ్బాయి గారు, మీరు కొంచెం కంట్రోల్గా ఉండండి. మనం గది బయట ఉన్నాము. మా అమ్మ ఇక్కడే ఉంది, మర్చిపోయారా అంది రూప. కానీ అత్తయ్య మంచి నిద్రలో ఉన్నారు. ఇప్పుడప్పుడే నిద్ర లేవరు. తాయారు మార్కెట్కి వెళ్ళింది. తాత కూడా నిద్రపోతున్నాడు. మనకి ఇంతకు మించిన మంచి టైం ఎప్పుడు దొరుకుతుంది? మళ్ళీ మా ఊరు వెళ్తే అట్లీస్ట్ వారం రోజులైనా సరే రొమాన్స్కి ఛాన్స్ ఉండదు అని మాట్లాడుతూనే చిన్నగా తన చేతిని వెనక నుంచి రూప నడుముపై వేస్తూ మృదువుగా వేళ్లతో స్పృశిస్తున్నాడు అర్జున్. అయ్యో, నేను స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. పాడైపోతాయి సార్, నైట్ వాళ్ళందరూ వస్తారు కదా. అసలు నిన్నెవరు ఇవన్నీ చేయమన్నారు? రేపు జర్నీ పెట్టుకుని ఇలా స్ట్రెస్ ఎందుకు తీసుకుంటున్నావు? క్యాటరింగ్ వస్తుంది కదా, అవన్నీ వాళ్ళు చూసుకుంటారు, నువ్వు వదిలే. మీరు మాట వినరు అని చిరుకోపంగా అర్జున్ వైపు చూస్తూ హ్యాండ్ వాష్ చేసుకొని తన నడుంపై 2 చేతులు వేసుకుని, ఇప్పుడేంటి, ఏం చేయాలి నేను అంది చిరుకోపంగా. ఏం చెయ్యాలి ఏమిటి అని అడుగుతావేంటే, ఏమీ తెలియనట్లు అంటూ ఒక్కసారిగా తనని 2 చేతుల మీదకి లేపి రొమాంటిక్గా చూస్తూ కిచెన్ నుంచి బయటికి తీసుకువచ్చాడు. అర్జున్ తనని అలా ఎత్తుకుంటే రూప అర్జున్ మెడ చుట్టూ చేతులు వేసి అలా అతని కళ్ళల్లోకి చూస్తోంది చిరునవ్వుతో. రూపని అలాగే దగ్గరికి తీసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టాడు. రూప చిరునవ్వు నవ్వుతూ తాను కూడా కొంచెం ముందుకు వంగి అర్జున్ బుగ్గ మీద ముద్దు పెట్టి, మనం చాలా అడ్వాన్స్ అయిపోతున్నాం కదా సార్ రొమాన్స్లో అంది. కొత్తగా పెళ్ళైన జంట అంటే ఇలాగే ఉండాలి. ఇప్పుడిప్పుడే నువ్వు సిగ్గు అది ఇది అనకుండా లైన్లోకి వస్తున్నావు నవ్వాడు అర్జున్. రూప సిగ్గుపడుతూ చిరునవ్వు నవ్వుతూ, మీకు అస్సలు భయం లేదు, నన్ను ఇలా ఎత్తుకుని రూమ్లోకి తీసుకువెళ్తున్నారు, ఎవరైనా చూస్తే చూడని, నా భార్య నా ఇష్టం. అర్జున్ అలా మాట్లాడుతూ రూమ్ వరకు వచ్చాడు. రూమ్ లోపల లైట్ వెలుగుతూ ఉండడంతో రూపని ఎత్తుకుని అలాగే లోపలికి వచ్చి చూశాడు. రుక్మిణమ్మ అటు ఇటు చూస్తోంది. ఆవిడ వైపు చూసి స్టాచ్యూలాగా నిలబడ్డాడు అర్జున్. ఆవిడ అర్జున్ రూపల వైపు చూస్తూ ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక ఇబ్బంది పడుతోంది. రూప శిలా విగ్రహంలాగా నిలబడిపోయిన అర్జున్ వైపు చూస్తూ, అయ్యో దింపండి దింపండి, ముందు నన్ను దింపండి కంగారు పడుతోంది. అర్జున్ చిన్నగా రూపని కిందకి దింపాడు. తనకి కొంచెం కళ్ళు తిరుగుతూ ఉంటే ఎత్తుకుని రూమ్కి తీసుకువచ్చాను, అంతే అత్తయ్య అని తడబడుతున్నాడు అర్జున్ రుక్మిణమ్మ వైపు చూస్తూ. నేను అమ్మాయి ఎలా ఉందో చూద్దామని వచ్చాను బాబు అని రుక్మిణమ్మ కూడా తడబడుతూ సమాధానం చెప్పింది. రూప ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక సైలెంట్గా 2 నిమిషాలు వాళ్ళిద్దరినీ చూసి తానే ఆ సిచ్యువేషన్ నార్మల్ చేయడానికి ట్రై చేస్తూ, నేను బాగానే ఉన్నానమ్మా, నువ్వు కంగారు పడకు అంది. ఇప్పుడు నీకెలా ఉందమ్మా? పర్వాలేదు, కొంచెం నీరసంగా ఉండి కళ్ళు తిరిగాయి అంతే. రూపా, నువ్వు నా కన్న కూతురివి. ఈరోజు వరకు నా బిడ్డ ఎక్కడ ఉందో ఎలా ఉందా అని ప్రతిరోజు తలుచుకుంటూనే ఉండేదాన్ని. నా మనసులో గూడు కట్టుకున్న బాధ మొత్తం ఈరోజు కరిగిపోయింది. కళ్ళ ముందే కన్న కూతురు ఉన్నా గుర్తించలేకపోయాను. ఏది ఏమైనా నువ్వు సంతోషంగా ఉన్నావు, ఇది చాలు నాకు. మీరెక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి అంటూ ఆవిడ కళ్ళల్లో వస్తున్న కన్నీళ్లు తుడుచుకుని రూప దగ్గరికి వచ్చి కౌగిలించుకుంది. రూప ఆవిడకి అబ్జెక్షన్ చెప్పలేదు. అలాగే ఆవిడ కౌగిలిలో ఉండిపోయింది. 5 నిమిషాలు ఇద్దరూ అలాగే ఉండిపోయారు. రుక్మిణమ్మ మనసులో గూడు కట్టుకున్న బాధ మొత్తం కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చేస్తోంది. పసిగుడ్డుగా ఉన్న నిన్ను కడుపు తీపి చంపుకుని సాంబయ్య చేతుల్లో పెట్టాను. ఆ క్షణం నేనెంత నరకం అనుభవించానో నాకు మాత్రమే తెలుసు. నన్ను క్షమించి తల్లి, నువ్వు అనుభవించిన బాధలన్నిటికీ ఒక రకంగా నేనే కారణం.
లేదమ్మా, వర్ధన్ నీ గురించి మాతో క్లియర్గా చెప్పాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఇలా చేశావో నేను అర్థం చేసుకోగలను. నిన్ను నువ్వు ఎప్పుడూ తప్పుగా అనుకోవద్దు. నువ్వు చేసిన దాంట్లో తప్పేమీ లేదు. ఎందుకు ఈ కన్నీళ్ళు అంటూ కళ్ళు తుడిచి గుండెలకు హత్తుకుంది రూప. మీరు ఈరోజే వెళ్ళిపోవాలా? ఈరోజు కాదమ్మా, రేపు ప్రయాణం. రూపా, నువ్వు నా కూతురు అని నాకు ఈరోజే తెలిసింది. ఇంతలోనే మళ్ళీ దూరం. మనసుకెందుకో చాలా చాలా కష్టంగా ఉందమ్మా. పోనీ అత్తయ్య గారు మీరు కూడా మాతో రండి. నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు. కొన్ని రోజులు రూపుతో ఉండండి, తర్వాత వర్ధన్ దగ్గరికి రావచ్చు. వర్ధన్ని చూడాలని మీకు అనిపిస్తే నేను మిమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేస్తాను. మీరు మనసుకి కష్టం తెచ్చుకోవద్దు. ఏమంటారు అన్నాడు అర్జున్. నాకు రావాలనే ఉంది బాబు, కానీ వాడేమంటాడో. మీ ఆడవాళ్ళు ఉన్నారే, మీ స్వేచ్ఛని మీరే మరొకరి చేతుల్లో పెట్టేస్తారు. చిన్నప్పుడు తండ్రి, పెద్దయ్యాక భర్త, తర్వాత కొడుకు, ఇలా ఇంకెన్ని రోజులు? ఇప్పటికే మీ జీవితాన్ని మీరు సగం కోల్పోయారు. ఇప్పటికైనా స్వేచ్ఛగా జీవించండి. మీకు రూపుతో ఉండాలనిపిస్తే ఉండండి. వర్ధన్ మీకు ఎటువంటి అబ్జెక్షన్ చెప్పడు, నేను మాట్లాడతాను అన్నాడు అర్జున్. అలాగే అన్నట్లు తల ఊపింది రుక్మిణమ్మ. ఆ రోజు సాయంత్రం అందరూ ధూమ్ధామ్గా రెడీ అయి పార్టీ చేసుకున్నారు. దీప, రంగ, తేజ, వర్ధన్, రూప, అర్జున్, సుభద్ర వాళ్ళ హస్బెండ్, రాఘవ, ప్రతాప్లు వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్తో కలిసి పార్టీని ఎంజాయ్ చేస్తూ జంటలుగా రకరకాల లవ్ సాంగ్స్కి డ్యాన్స్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తున్నారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తూ నారాయణ గారి వైఫ్ ఇద్దరు వాళ్ళకి మార్క్స్ వేస్తూ జడ్జి చేస్తున్నారు. తేజ, వర్ధన్, అర్జున్, రూప పోటాపోటీగా గెలిచారు. ప్రతాప్, రాఘవ సెకండ్ స్థానంలో వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్తో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. లాస్ట్గా సుభద్ర హస్బెండ్, ఆయన కొంచెం లావుగా ఉండడంతో సుభద్ర డాన్స్ చేసినప్పటికీ ఆయన చెయ్యలేక నా వల్ల కాదే బాబు అంటూ కూర్చుండిపోయాడు. సరదాగా జరుగుతోంది పార్టీ. జోక్స్, గేమ్స్, అంత్యాక్షరి ఇలాంటి గేమ్స్ అన్నీ ఆడారు. సార్, ఈ గేమ్స్ అన్నీ ఎప్పుడూ ఉండేవే, బోర్గా అనిపిస్తోంది. ఇవి కాదు, నేను చెప్తాను. ఒక్కొక్కరు వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఫేస్ చేసిన మర్చిపోలేని లవ్ సిచ్యువేషన్ ఇక్కడ చెప్పాలి. వినడానికి థ్రిల్లింగ్గా ఉంటుంది, టైంపాస్ కూడా అవుతుంది అంది రూప. ముందుగా చిన్న నుంచి స్టార్ట్ చేద్దాము. రూప, నువ్వే ఫస్ట్ అంది తేజ. ఏంటే చిన్న నుంచి స్టార్ట్ చేసేది? పెద్ద నుంచి స్టార్ట్ చేద్దాము అంది రూప. అందరూ రుక్మిణమ్మ వైపు చూశారు. ఏంటి పిల్లల్లారా నా వైపు చూస్తున్నారు? ప్రేమ కథలు చెప్పే వయసా నాది నవ్వింది రుక్మిణమ్మ. ప్లీజ్ అత్తయ్య చెప్పండి, ఆ వయసులో ఏదో ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, మాతో షేర్ చేసుకోండి మీ ఫీలింగ్స్. తేజ ఆవిడ చెప్పే వరకు వదిలిపెట్టలేదు. ముందుగా రుక్మిణమ్మ గారు తన లవ్ స్టోరీ చెప్తున్నారు. అప్పట్లో మంచినీళ్ళ కోసం చెరువు దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఊరందరికీ ఒక్కటే చెరువు, చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. నాతో పాటు ఒక అతను కూడా వచ్చేవాడు. కానీ మేము భుజాల మీద బిందెలు మోసుకుని వస్తూ ఉంటే అతను మా వెనకే సైకిల్ మీద తెచ్చుకునేవాడు. నేను బిందె మోసుకుని ముందుకు నడుస్తుంటే నా పక్కనే బెల్ కొడుతూ, ఏమండి రుక్మిణమ్మ గారు, మీ బింది నా సైకిల్ మీద పెట్టండి, ఇట్టే మీ ఇంటికి చేరుస్తాను అంటూ మాటలు మొదలుపెట్టాడు. చాలా భయం వేసింది అప్పట్లో. ఒక్క మాట కూడా మాట్లాడేదాన్ని కాదు. చూపులు వరకే అప్పట్లో మా ప్రేమలు. నా వైపే చూసేవాడు, నన్ను చూసి నవ్వేవాడు. అప్పట్లో అదే నా తొలి అనుభవం. సిగ్గుపడుతూ చెప్పింది రుక్మిణమ్మ. అందరూ చప్పట్లు కొట్టారు. ఆనాటి గత స్మృతులు తలుచుకున్న రుక్మిణమ్మ సిగ్గుల మొగ్గైపోయింది. రుక్మిణమ్మ మాటలు విని అందరూ చిరునవ్వులు నవ్వుతూ, నారాయణ గారు ఇప్పుడు మీరే. నారాయణ ఆయన భార్య వైపు చూస్తూ, మాకప్పట్లో చాలా చిన్నతనంలో పెళ్ళయింది, కానీ అమ్మాయిని మాత్రం పెళ్ళైన పుష్కరానికి గాని కాపురానికి పంపలేదు. ఈలోపు ఎన్ని ఎదురు చూపులో, ఎన్నో ప్రేమలేఖలు మా భార్యాభర్తల మధ్య. ఒకరం ఎప్పుడు చూసుకుంటామా అన్న ఎగ్జైట్మెంట్, మర్చిపోలేని మధుర స్మృతులు. ఇద్దరం పేరుకు మాత్రమే భార్యాభర్తలం. ఒకరి వైపు ఒకరు చూసుకోవడానికి చెప్పలేనంత సిగ్గు. పెళ్ళి మాకు తెలియని వయసులో జరిగిన ప్రయాణం మాత్రం ప్రేమతోనే ముడిపడింది అని నారాయణ గారు చెప్తూ ఆయన భార్య వైపు ఓరకంట చూస్తుంటే తెగ సిగ్గుపడిపోతూ, చూసి చూడనట్లు అందరి వైపు చూస్తూ,
55 ఏళ్ళు పైబడిన వాళ్ళ మధ్య ఉండే ప్రేమను చూసి అందరూ క్లాప్స్ కొడుతుంటే మురిసిపోయింది ఆ జంట. సుభద్ర గారు, ఇప్పుడు మీదే మైక్ సుభద్రకు అందించింది రూప. ఏం చెప్పాలి మేడం నా గురించి? ఎన్నెన్నో కలలు కన్నాను, ఏదో చేయాలనుకున్నాను, కానీ ఇలా అవుతుందని అనుకోలేదు. మా ఆయన నా లైఫ్లోకి సడన్గా వచ్చేసాడు. ప్రేమ ప్రేమ అంటూ నా చుట్టూ తిరిగాడు. అప్పట్లో తెలియలేదు, ఏంటో ప్రేమ వలలో పడిపోయాను. మా ప్రేమను ఎలాగైనా కాపాడుకోవాలని అనిపించింది. అందుకనే ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నాము. పేరెంట్స్ అందరికీ దూరం అయిపోయాను. అప్పుడు అలా చేయకుండా కొంచెం స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఇద్దరం నిలబడిన తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నట్లయితే మా జీవితం ఇప్పుడు వేరేలాగా ఉండేదేమో. బయటికైతే వచ్చేసాము, ధైర్యంగా పెళ్లి చేసుకున్నాము. కానీ రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలు. ఇద్దరం జాబ్ చేయాల్సిందే, పైగా మాకు ఒక చిన్న బాబు. అయినా ఇన్ని ప్రాబ్లమ్స్ మా మధ్య ఉన్నా మేము హ్యాపీగానే ఉన్నాము. దీనికి కారణం మా మధ్య ఉన్న ప్రేమ మాత్రమే అని సుభద్ర తన హస్బెండ్ వైపు చూస్తూ చెప్తుంటే వాళ్ళ మధ్య ఉన్న అండర్స్టాండింగ్ చూసి అందరూ క్లాప్స్ కొట్టారు. సుభద్ర నవ్వుతూ మైక్ రాఘవాకు అందించింది. మా లవ్ స్టోరీ కొంచెం డిఫరెంట్. తను నన్ను ప్రేమించింది, నేను తనని ప్రేమించాల్సి వచ్చింది. రాఘవ చెప్పే మాటలు విని అందరూ అర్థం కానట్లు చూస్తున్నారు. అర్థం కాలేదు కదూ? క్లియర్గా చెప్తాను. ఒకరోజు ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా నా వైఫ్, అంటే అప్పట్లో పెళ్ళి కాలేదనుకోండి, స్కూటీ చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ వచ్చి సరాసరి పోలీస్ జీప్నే ఢీకొట్టింది. అప్పుడు నేను రౌండ్స్లో ఉన్నాను. ఎవడ్రా వాడు అని కోపంగా కిందకి దిగి చూస్తే ఇన్నోసెంట్గా భయంగా చూస్తున్న ఒక అమ్మాయి. సారీ సార్, కావాలని చేయలేదు, ఫైన్ కట్టేస్తాను అంటూ వెనక్కి చూస్తూ ఆ అమ్మాయి కంగారు పడుతుంటే నాకు డౌట్ వచ్చింది. ఏంటా అని వెనక్కి చూస్తే 2-3 కుర్రాళ్ళు తన వెంటే ఫాలో అవుతూ తనని ఏడిపిస్తున్నారు. అప్పట్లో మనం చాలా ఫాస్ట్గా ఉండేవాళ్ళం కదా. పైగా పోలీస్ జాబ్లో కొత్తగా జాయిన్ అయ్యాను, ఫ్యాషన్గా అనిపించేది. ఆ హుషారులో 2 కుర్రాళ్ళని పట్టుకుని 4 పీకి ఆ అమ్మాయిని ఇంటి వరకు డ్రాప్ చేసి హీరోలాగా ఫోర్స్ కొట్టాను. నాకేం తెలుసు నెక్స్ట్ డే వాళ్ళ పేరెంట్స్తో మా ఇంటికి వచ్చేస్తుందని. కట్ చేస్తే నెల రోజుల్లో మా పెళ్ళి. నవ్వాడు రాఘవ చెప్పింది విని అందరూ గోల చేస్తున్నారు, విజిల్స్ వేస్తున్నారు. రాఘవ నవ్వుతూ మైక్ ప్రతాప్కి అందించాడు. మాది లవ్ మ్యారేజ్ కాదు, బట్ ఇప్పుడు మాత్రం మేము లవ్లో ఉన్నాము. నా పెళ్ళి అనుకోకుండా సడన్గా జరిగిపోయింది. మా చెల్లి పెళ్ళి చేద్దామని మేము మ్యాచెస్ చూస్తుంటే ఒక సంబంధం సెట్ అయింది. కానీ అతనికి ఒక చెల్లింది. మాకు కట్నం ఇవ్వద్దు, మీరు కట్నం తీసుకోవద్దు, మనం కుండ మార్పిడి వివాహాలు చేసుకుందాము, మా అమ్మాయిని మీకు ఇస్తాము, మీ అమ్మాయిని మాకివ్వండి అంటూ మా పెద్దలందరూ సెట్ చేసేశారు. నేను కంగారు పడిపోయాను. బాబోయ్, ఇదేంటి మా చెల్లికి పెళ్ళి అనుకుంటే నా పెళ్ళి గురించి మాట్లాడుకుంటున్నారు అని. తీరా పిల్లని చూసాక ఫ్లాట్ అయిపోయి సైలెంట్గా ఊరుకున్నాను. ఇంకేముంది, అనుకోకుండా వచ్చిన అందాల రాశి నా భార్య అయిపోయింది అంటూ తన భార్య వైపు చూస్తూ చెప్పాడు ప్రతాప్. వర్ధన్ గట్టిగా ఒక విజిల్ వేశాడు. ప్రతాప్ నవ్వుతూ వర్ధన్కి మైక్ ఇచ్చాడు. వర్ధన్ తేజ గురించి చెప్తూ, మా గురించి మీ అందరికీ తెలిసిందే, ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు. తను నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. బట్ తనని నేను ఫ్రెండ్లాగా చూసినా అది నన్ను ఫ్రెండ్లాగా చూడలేదు. నేను చెప్తాను వర్ధన్, నేను చెప్తాను అంటూ మైక్ లాక్కుంది తేజ. మా వాడు ఒకవైపు మాత్రమే చెప్పగలడు, ఎందుకంటే నా వైపు నుంచి లవ్ స్టార్ట్ అయింది కాబట్టి. నేను వర్ధన్ని లవ్ చేస్తుంటే వాడు మాత్రం నన్ను తప్ప అందరినీ చూసేవాడు. నాకు భయంగా అనిపించేది. ఇదేంటి వీడు నా వైపు అస్సలు చూడట్లేదు, నేను అందంగా లేనా అని నన్ను నేనే అద్దంలో చూసుకునేదాన్ని. నెక్స్ట్ డే ఎంత గ్లామర్గా తయారై కాలేజ్కి వెళ్ళినా మళ్ళీ నార్మల్గానే ఉండేవాడు. అసలు ఒక చిన్న కాంప్లిమెంట్ కూడా ఇచ్చేవాడు కాదు. చాలా డిసప్పాయింట్గా అనిపించేది. ఒకరోజు మా ఇంట్లో నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. ఏడుపు వచ్చేసింది. అయిపోయింది, నా లవ్ స్టోరీకి పులి స్టాప్ పెట్టాల్సిందే అనుకున్నాను. దేవుడి దయ వల్ల ఆ పెళ్లి చూపులు తప్పిపోయాయి. కొన్ని రోజులు గడిచాయి. సడన్గా వర్ధన్ నా ముందుకొచ్చి, నీతో మాట్లాడాలి పదా అని చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళాడు. నాతో వీడేం మాట్లాడతాడు అనుకున్నాను, కానీ డైరెక్ట్గా కళ్ళల్లోకి చూస్తూ నా చేతులు పుచ్చుకుని, తేజ
నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా అడిగాడు. అప్పుడు నా నోట్లో నుంచి ఒక్క ముక్క కూడా రాలేదు. చెమటలు పట్టేశాయి. ఏం చెప్పాలో అర్థం కాలేదు. సైలెంట్గా ఉండిపోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో నేను చెప్తేనే కరెక్ట్గా ఉంటుంది. మైక్ తీసుకున్నాడు వర్ధన్. ఒకరోజు ప్రాజెక్ట్ వర్క్ ఫినిష్ చేయడానికి తేజ ఇంటికి వెళ్ళాను. మేడం గారు ఆ రోజు ఇంట్లో లేరు. తేజ రూమ్లో నేను వెయిట్ చేస్తూ కూర్చున్నాను. ఏమీ తోచక ఏమైనా బుక్స్ చదువుదామని అటు ఇటు చూస్తూ అమ్మాయి గారి డైరీ తీశాను. ఎప్పుడో మేము 10th ఉన్నప్పటి నుంచి రాసుకున్న డైరీలన్నీ అక్కడ ఉన్నాయి. ఏదో సినిమాలో హీరో పడేసినవన్నీ దాచుకుంటారు కదా, అలా నేను వాడి పడేసిన థింగ్స్ అన్నీ ఒక పెద్ద షెల్ఫ్లో దాచుకుంది. ఇది ఫ్లాట్ అయిపోయాను. ఇంతలాగా ప్రేమించే వాళ్ళు ఉంటారా అని. అంతే, తేజాను వెతుక్కుంటూ కాలేజ్కి వెళ్ళిపోయాను. ఆ టైంలోనే రూపా మేడం నుంచి కూడా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, తేజ నిన్ను ఇష్టపడుతోందిరా అని. ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. అలా కాలేజీలో వెతుక్కుంటూ వెళ్ళానా, అక్కడ మేడం గారు సర్వం కోల్పోయినట్లు అలా కూర్చుని ఉంది. తన చెయ్యి పట్టుకుని డైరెక్ట్గా కళ్ళల్లోకి చూస్తూ అడిగాను, నేనంటే నీకు ఇష్టమా అని. ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. ఉత్తప్పుడు లొడా వాగుతుంది. నేను తన ముందు కూర్చుంటే మాటలే రాలేదు. కానీ నాకు అర్థమైపోయింది, తనకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. తన మనసంతా నేనే ఉన్నాను అని నాకు తెలిసిపోయింది. తన చేతిపై చిన్నగా కిస్ చేశాను. లాగిపెట్టి కొడుతుందేమో చూద్దామనుకున్నాను. చెయ్యి వెనక్కి లాగేసుకుంది. సిగ్గుపడుతూ పారిపోయింది. కట్ చేస్తే 3 monthsలో మా పెళ్ళి. మీరు కూడా చూశారు కదా. అంతే కదా తేజ, ఏమైనా మర్చిపోయానా? ప్రేమగా తేజ వైపు చూస్తూ తన భుజాల చుట్టూ చేతులు వేసి ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుంటూ అలాగే ఉండిపోయారు. చప్పట్లు మారుమోగాయి. నవ్వులు, విజిల్స్. స్టాచ్యూలాగా అలాగే ఒకరిని ఒకరు చూసుకుంటున్న తేజ వర్ధన్ దగ్గరికి వచ్చి, వదినమ్మ, మేము ఇక్కడ ఇంతమంది ఉన్నాము. మీ ఆయనని ఇంటికి వెళ్ళాక తీరిగ్గా చూసుకోవచ్చు. ఈ లోకల్లోకి రామ్మా అంటూ కుదిపింది రూప. వర్ధన్, తేజ తెగ సిగ్గుపడుతూ మైక్ రంగా చేతికి అందించారు. రంగా తన చేతిలో ఉన్న చిన్నారి అమృతాన్ని దీపా చేతికి అందించి అందరి వైపు చూసి నవ్వుతూ, మీ అందరికీ తెలుసు నేను ఒక కానిస్టేబుల్ని అని. అర్జున్ సార్ పర్సనల్ డ్రైవర్ని. బ్రదర్, పార్టీలో కూడా ఫార్మాలిటీస్ ఎందుకు? అలాంటివేమీ వద్దు, అర్జున్ అని పిలువు చాలు అన్నాడు అర్జున్. రంగా కూడా నవ్వుతూ, దీప ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందో నేను డైరెక్ట్గా చూశాను. తను చెయ్యని తప్పుకి తనకి శిక్ష పడింది. చిన్న వయసులో చాలా బాధలు పడింది. అది కూడా ఒక స్టెప్ ఫాదర్ వల్ల. చాలా బాధ అనిపించేది. తల్లి చనిపోవడం, కుటుంబ బాధ్యతలు మొయ్యడం. 24 ఏళ్ల వయసులోనే తన చదువు ఆపేసి జాబ్ కోసం చెల్లెల్ని చదివించేది. ఇద్దరూ ఒకరికి ఒకరు అన్నట్లు ఉండేవాళ్ళు, ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు. కానీ అనుకోకుండా దీపకి యాక్సిడెంట్ జరగడం వాళ్ళ జీవితాలను తలకింద్రలు చేసింది. రూప చదువు ఆపేయాల్సి వచ్చింది. దీప కదలలేని పరిస్థితుల్లో కొంతమంది వ్యక్తుల వల్ల నరకాన్ని చూసింది. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు. నాకు దీప వ్యక్తిత్వం నచ్చింది. ఒకవేళ నిజంగా దీపకి యాక్సిడెంట్ కాకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక మంచి స్థానంలో ఉండేది. వాళ్ళ చెల్లెల్ని తానే చదివించేది. ట్రీట్మెంట్ తీసుకుంటున్న ప్రతిసారి నేను చూశాను తను నరకం అనుభవించేది. కానీ ఏ రోజు కురింగిపోలేదు. ప్రయత్నించింది, కోలుకుంది. ఇదిగో తిరిగి ఇప్పుడు ఇలా మన మధ్య హ్యాపీగా నడుస్తోంది, పరుగులు పెడుతోంది. చాలా సమర్థవంతమైన మహిళ. నేను నా భార్యని పోగొట్టుకుని ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నాను. నా తండ్రి ఆరోగ్యం అంతంత మాత్రం. ఇదిగో ఈ చిన్నారి కూతురు అమృత, 4 ఏళ్ల వయసు. నాకు తోడు కావాలని అనిపించింది. అలాగే దీపగారి జీవితానికి ఒక తోడు అవసరమని కూడా అనిపించింది. అందుకే ఒకరోజు ఆవిడ గుడికి వెళ్తుంటే వెనకే వెళ్ళి కాసేపు మాటలు, ఈ మాటలు ఆ మాటలు చెప్పాను. దీపగారు, మీరంటే నాకు ఇష్టం. మీరు ఒప్పుకుంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని ఫైనలీ విషయం చెప్పాను. ఆ తర్వాత ఏం జరిగిందో నేను చెప్తాను. దీప మైక్ తీసుకుంది. ఆ రోజు రంగా గారు నాతో మాట్లాడిన మాటలు 4 జీవితం అంటే విరక్తిగా ఉన్న నాలో ఆశ పుట్టింది. ఇలాంటి వ్యక్తిని వదులుకోకూడదు అనిపించింది నాకు. దైవ దర్శనం చేసుకుని ఆలోచిస్తూ కూర్చున్నాను. నా జీవితానికి అర్థమే లేదా? ఇప్పుడు నేనేం చేయాలి? చదువుకోవాలా, లేకపోతే ఏదైనా జాబ్ చూసుకుని జీవించాలా? ఇన్ని రోజులు నా ఆరోగ్యం బాగోలేదు కాబట్టి డిపెండ్ అయి బతికాను. రూప ఇప్పుడు అర్జున్ సార్ భార్య.
వాళ్ళ మధ్య ఉండడం కరెక్ట్ కాదు. నాకంటూ నేను వేరొక దారి చూసుకోవాలి అని ఆలోచిస్తున్నాను. అప్పుడే రంగగారు ఏదో దేవుడు పంపించినట్లు నా ముందుకొచ్చారు. దీపగారు, మీతో కొంచెం మాట్లాడొచ్చా అంటూ నా పక్కనే కూర్చున్నారు. నాకేం అర్థం కాలేదు. ఈయనేమిటి ఇక్కడ నాతో ఏం మాట్లాడతారు అనుకున్నాను. దర్శనం బాగా అయిందా అండి అని ఆయన ఏం చెప్తారా అని ఆయన వైపే చూస్తున్నాను. స్టాప్ స్టాప్ అంటూ తేజ ఒక్కసారిగా లేచి, దీప మీరిలా చెప్తే మాకెక్కట్లేదు, ప్రాక్టికల్గా చేసి చూపించండి. ఆ రోజు నువ్వేం మాట్లాడావు, ఆయనేం మాట్లాడారు, మేము డైరెక్ట్గా చూస్తాము అంటూ రంగా చేతికి ఒక మైక్ ఇచ్చింది. రంగా దీప ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుతూ స్టార్ట్ చేశారు. నేను చెప్పేది విని మీరు తప్పుగా అనుకోకండి. నా నిర్ణయం మీతో చెప్తాను. మీ డెసిషన్ ఏదైనా నాకు అభ్యంతరం లేదు. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. చూడండి దీపగారు, ఇతనేమిటి గుడికి వచ్చి నాతో ఇలా మాట్లాడుతున్నాడు అని తప్పుగా అనుకోవద్దు. మనసులో ఎప్పటి నుంచో ఉన్న ఆలోచన మీతో ఎలా చెప్పాలో అర్థం కాక ఇన్ని రోజులు వెయిట్ చేస్తూ ఉన్నాను. కానీ ఇంకా ఇలా ఎన్ని రోజులు, అందుకనే ధైర్యం చేసుకుని చెప్పేస్తున్నాను. మీరంటే నాకు ఇష్టం. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకేమైనా అర్థమవుతుందా? నేను ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేశానో మీరు చూశారు కదా. చూశాను, కానీ అందుట్లో మీ తప్పు లేదు. ఎవరో చేసిన తప్పుకి మీరు శిక్ష అనుభవించారు. నేను మీ గతం గురించి ఆలోచించట్లేదు, భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. ప్లీజ్, నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను. పువ్వుల్లో పెట్టుకుని చూస్తాను, బంగారంలా చూస్తాను అని కబుర్లు చెప్పను, కానీ ఉన్నంతలో బాగా చూసుకుంటాను. నాకు నెలకి ఒక 30,000 దాకా జీతం వస్తుంది. అప్పులు లేవు, కానీ ఆస్తులు కూడా లేవు. త్వరలోనే ప్రమోషన్ వస్తుంది. ప్రమోషన్ వస్తే ఒక 40,000 వరకు రావచ్చు. ప్రతి పండగకి చీరలు కొనలేనేమో, కానీ పుట్టినరోజు పెళ్లి రోజు మాత్రం ఖచ్చితంగా నీకు నచ్చిన చీర కొంటాను. నెలకి ఒక సినిమాకి తీసుకువెళ్తాను. ఆదివారం వస్తే ఆ రోజంతా ఫ్యామిలీతోనే గడుపుతాను. నీకు హెల్ప్ చేస్తాను. నాకు వంట బాగా వచ్చు. ఫ్యూచర్లో మనకి ఒక పాపో బాబో పుడితే వాళ్ళని కూడా నేనే కేర్ చేస్తాను. నీకు పెద్దగా శ్రమ ఏమీ ఇవ్వను. వారం రోజులు నువ్వు కష్టపడి వంట చేస్తావు కదా, ఆదివారం మాత్రం నీకు నేను ఫుల్ రెస్ట్ ఇచ్చేస్తాను. నేను నీ గతం గురించి నీ దగ్గర మాట్లాడి నిన్ను అస్సలు బాధ పెట్టను. ఎవరైనా ఏదైనా అంటే ఊరుకోను. బ్యాంక్లో కొంత అమౌంట్ ఎప్పటి నుంచో దాచి ఉంచుతున్నాను. ఈ మధ్య చిన్న ఫ్లాట్ తీసుకున్నాను. చిన్నగా కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాలి. పెద్ద బిల్డింగ్ అయితే నేను కట్టలేను, కానీ మన ఇద్దరికీ సరిపడా చిన్న ఇల్లు కట్టుకుందాం. నువ్వు ఒప్పుకుంటే నీతో కలిసి గృహప్రవేశం చేయాలని ఉంది. ఆ మాటలకు నాకు కన్నీళ్ళు వచ్చేశాయి. ఆయన వైపు అలాగే చూస్తున్నాను అంటూ దీప రంగా వైపు చూస్తూ అంది. తను అలా చూస్తుంటే నాకు టెన్షన్గా అనిపించింది. నేనేమైనా తప్పుగా మాట్లాడానా? తన ముందు కూర్చోలేకపోయాను. ఏడుపొస్తోందేంటి, ఇప్పుడు నో చెప్పేస్తుందేమో అనిపించింది. సరే, మీ అభిప్రాయం నాకు చిన్నగా చెప్పండి అని ఫోన్ నెంబర్ ఒక పేపర్ మీద రాసి అక్కడ పెట్టి పరుగులాంటి నడకతో వెళ్ళిపోయాను. ఆ రోజు నుంచి మా మధ్య చిన్నగా ప్రేమ స్టార్ట్ అయ్యింది. నవ్వుతూ అప్పటికే ఎమోషనల్ అవుతున్న తన భార్య దీప వైపు చూసి కళ్ళు తుడిచి దగ్గరగా తీసుకున్నాడు రంగా. వాళ్ళు చెప్పిన మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం ఎమోషనల్ అయ్యారు. అరే బాబు, ఇది లవ్ స్టోరీ, క్లాప్స్ కొట్టండి అంటూ తేజ ముందుగా క్లాప్స్ కొట్టింది. అందరూ ఒకేసారి క్లాప్స్ కొట్టి వాళ్ళని అప్రిషియేట్ చేశారు. రంగా అర్జున్కి మైక్ ఇచ్చాడు. అర్జున్ రూప వైపు చూస్తూ, మా గురించి చెప్పాలి అంటే చాలా చాలా టైం పడుతుంది. తను నా లైఫ్లోకి ఎలా వచ్చిందో తెలుసా? ఒక మిరాకిల్. సినిమాలలో సీరియల్స్లో కూడా అలాంటి సీన్స్ ఉండవు. ఆలోచిస్తుంటే నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మొదటి పరిచయం అలా జరిగింది, ఇలా జరిగింది అని అందరూ ఎంతో ఎక్సైటెడ్గా చెప్తుంటారు. కానీ మా పరిచయం ఎలా జరిగిందో తెలుసా? పోలీస్ స్టేషన్లో మొట్టమొదటిసారి తన ప్లేస్లో నేను చూసిన ఎక్స్ప్రెషన్ భయం. ఎవరిని నమ్మలేని పరిస్థితి. అఫ్కోర్స్ తను ఫేస్ చేసిన సిచ్యువేషన్ అలాంటిది. రక్షణ ఇవ్వాల్సిన పోలీసులే తనతో దారుణంగా ప్రవర్తిస్తుంటే బెదిరిపోయింది. వెయ్యకూడని నిందలు, పడకూడని బాధలు. 22 ఏళ్ల వయసులోనే అన్నీ చూసేసింది. నన్ను కూడా అస్సలు నమ్మేది కాదు.
ఇంటి చుట్టూ సెక్యూరిటీ ఉన్న మా ఇంట్లో నుంచి కూడా 2-3 సార్లు పారిపోయింది. వెతికి పట్టుకుని గట్టిగా వార్నింగ్ ఇచ్చాను, ఇలా ఇంకొక్కసారి చేస్తే కాళ్ళు విరక్కొడతానని. మొత్తానికి తెలిసిందేమిటంటే తను తన అక్క కోసం అలా గోడలు దూకుతోందని అర్థమైంది. దీపని తీసుకువచ్చి ఇంట్లో పెట్టి అమ్మాయి గారి కాళ్ళు కట్టి పడేశాను. చిన్నగా ఎంక్వైరీ చేస్తే తెలిసింది మేడం బైపీసీ స్టూడెంట్ అని. కాలేజీలో జాయిన్ చేశాను. మా మధ్య ప్రేమ ఎప్పుడు మొదలైందో నాకే తెలియదు. మార్నింగ్ నేను లేచి ఎక్సర్సైజ్ చేసే టయానికి వేడిగా ఫిల్టర్ కాఫీ తీసుకొచ్చేది. కాఫీ తాగుతూ తనతో కొంచెం సేపు మాట్లాడేవాడిని. నవ్వుతూ సమాధానం చెప్పేది, ఎక్కువగా మాట్లాడేది కాదు. వంట మాత్రం బ్రహ్మాండంగా చేసేది. పెద్ద క్యారియర్ పంపించేది. నేను మా స్టాఫ్ మెంబర్స్ అందరం తినేవాళ్ళం. అంత క్యారియర్. మార్నింగ్ 8 కల్లా తను వెళ్ళిపోవాలి. ఈలోపే అన్ని పనులు చేసేసి చకచకా వెళ్ళిపోయేది. సాయంత్రం కాలేజీ నుంచి తిరిగి వచ్చి చదువుకునేది. నేను రాగానే తన పనులన్నీ పక్కన పెట్టి నా పనులు చేసేది. తన కోసం ఒక చీర కొన్నాను. మా అమ్మ వచ్చినప్పుడు కట్టుకుంది. అప్పుడు చూశాను రూపని. సరిగ్గా కళ్ళు తిప్పుకోలేకపోయాను. ఈ పిల్లేంటి ఇంత అందంగా ఉంది అనుకున్నాను. అర్జున్ చెప్తుంటే రూప సిగ్గుపడుతూ, ఇప్పుడు ఇంత క్లియర్గా చెప్పాలా అంది చిన్నగా. అర్జున్ నవ్వుతున్నాడు రూప ఎక్స్ప్రెషన్స్ చూసి. మీరు చెప్పండి సార్, అది అలాగే అంటుంది, నువ్వు మధ్యలోకి రాకు రూపా అంది తేజ. చిన్నగా ఒకరిని ఒకరు చూసుకోవడం స్టార్ట్ చేశాము. నేను తన వైపు చూస్తే తను సిగ్గుపడేది. ఎందుకు సిగ్గుపడుతుందో నాకు అర్థమయ్యేది కాదు. 1-2 సార్లు చూశాను. తనని తాను అద్దంలో చూసుకుని ఏదేదో మాట్లాడుకునేది. నవ్వొచ్చేది నాకు. ఇద్దరం దొంగచూపులు చూసుకోవడం మొదలుపెట్టాము. నా బైక్ ఎక్కి నా భుజంపై చెయ్యి వేయాలంటే అమ్మాయి గారికి గంట సేపు ఆలోచన. అలాంటిది ఒకరోజు నా భుజంపై చెయ్యి వేసింది. చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాను. తనతో మాట్లాడాలని, తనని చూడాలని అనిపిస్తుండేది. స్టేషన్లో గబగబా వర్క్ కంప్లీట్ చేసుకుని కాలేజీ దగ్గరికి వెళ్ళిపోయేవాడిని తనని పికప్ చేసుకోవడానికి. ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి వచ్చేవాళ్ళం. ఫైనలీ నాకు అర్థమైంది ఈ పిల్ల నన్ను బాగా డిస్టర్బ్ చేస్తోంది అని. ఎలాగైనా సరే ప్రపోజ్ చేసి నా మనసులో మాట చెప్పాలని అనుకున్నాను. కానీ మేడం గారు ఈలోపే నాకు ట్విస్ట్ ఇచ్చారు. మళ్ళీ ఎస్కేప్ ప్లాన్ చేశారు వాళ్ళ అక్కతో సహా. రాత్రికి రాత్రి మాయమైపోయింది. కట్ చేస్తే తనను పట్టుకోవడానికి నాకు 3 months పట్టింది. నా స్వీట్ సిస్టర్ తేజ వల్లే మేము ఆ రోజు కలిశాము. థ్యాంక్ యూ అంటూ తేజ లేచి అందరి వైపు చూస్తూ సలాం చేస్తున్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. వర్ధన్ తేజ చెయ్యి పట్టుకుని లాగి కూర్చోబెట్టాడు. అప్పుడు పెళ్లి చూపుల సీన్ మా మధ్య. లాగి పెట్టి రూపని ఒక్కటి కొట్టాను. బాగా తిట్టాను. పారిపోతావా, ఇంకొక్కసారి ఇలా చేస్తావా అంటూ ఎడాపెడా తిట్టేశాను. అర్జున్ చేతుల్లో నుంచి రూప మైక్ తీసుకుంది. ఏమీ కాదు, నా మీద ప్రేమతోనే కొట్టారు. నేను ఇంట్లో నుంచి కనిపించకుండా వెళ్ళిపోయేసరికి కంగారు పడ్డారు. ఆయన తిట్టినా కొట్టినా అంతా నా మీద ప్రేమతోనే. నేను మళ్ళీ వెళ్ళిపోతానేమో అన్న భయం. తాళి కట్టేస్తాను, పెళ్లి చేసుకుంటాను అని స్వీట్గా బెదిరించారు. ఫైనలీ నన్ను అక్కని తీసుకువచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. నా గురించి, నా బ్యాక్గ్రౌండ్ గురించి తెలిసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పెళ్లి ఒప్పుకోలేదు. చాలా గొడవలు జరిగాయి. అనుకోకుండా ఖాళీ సర్దార్ లాంటి ఒక క్రిమినల్ చేతికి చిక్కాను. అయిపోయింది నా జీవితం అనుకున్నాను. కానీ అర్జున్ సార్ సీక్రెట్ ఆపరేషన్ ద్వారా నన్ను సేవ్ చేశారు. ఆ ప్రయత్నంలోనే నా చేతికి బుల్లెట్ తగిలింది. రూప చేతిలో నుంచి అర్జున్ మైక్ తీసుకున్నాడు. ఆ క్షణం నా ప్రాణం పోయినట్లయింది. ఆ ఖాళీ సర్దార్ నుంచి తనని సేవ్ చేయడానికి వేరొక ఆప్షన్ లేదు. నా చేతులతో నేనే రూపని షూట్ చేశాను. భగవంతుడి దయ వల్ల తనకేమీ కాలేదు. చిన్నగా కోలుకుంది. నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మా ప్రేమని, మా మధ్య ఉన్న అండర్స్టాండింగ్ని అర్థం చేసుకుని మా పెళ్ళికి ఒప్పుకున్నారు. కట్ చేస్తే మా పెళ్ళి అంగరంగ వైభవంగా మా ఊరిలో జరిగింది. ఆ క్షణం మా ఆనందం మాటల్లో చెప్పలేము. ప్రేమించిన అమ్మాయి లైఫ్లోకి వస్తే ఆ కిక్కే వేరు. నేనది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అన్నాడు అర్జున్ రూప భుజాల చుట్టూ చేతులు వేసి తన కళ్ళల్లోకి చూస్తూ. అమ్మాయిలకి కూడా అలాగే ఉంటుంది, మనసుకు నచ్చిన వరుడు వరిస్తే నవ్వుతూ అంది రూప. ఫైనలీ భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి. కష్టాలు, బాధలు ప్రతి ఒక్కరికి లైఫ్లో ఉంటూనే ఉంటాయి. ఒకరికి ఒకరు తోడై జీవించాలి. బాధ్యతలు తీరిపోయాయని తల్లిదండ్రులు భారం కావచ్చు, రెక్కలు వచ్చాయని పిల్లలు దూరం కావచ్చు, కానీ కడవరకు కలిసి ఉండేది భార్యకు భర్త, భర్తకు భార్య మాత్రమే. ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి. నేను ఇంటికి రావడం
ఒక్కొక్కసారి డ్యూటీలో ఉండి అర్ధరాత్రి అయిపోతుంది. కానీ రూప ఏ రోజు నన్ను తప్పుపట్టలేదు. నా కోసం వెయిట్ చేస్తూ కూర్చుంటుంది. నేను దానితో చాలాసార్లు చెప్పాను, అలా వెయిట్ చేయొద్దు, హెల్త్ పాడవుతుంది, తినేయమని. డాక్టర్ అయ్యుండి కూడా ఈ విషయంలో నెగ్లెక్ట్ చేస్తుంది. నాతోనే ఉంటుంది, నాతోనే తింటుంది. అందుకనే నేను నా డ్యూటీ టైమింగ్స్ మార్చుకుని ఎర్లీగా ఇంటికి రావడం స్టార్ట్ చేశాను దీనికోసం. నవ్వుతూ రూప వైపు చూస్తూ అన్నాడు అర్జున్. నేను అలా ఉన్నాను కనుక మీరు నా కోసం ఆలోచిస్తున్నారు. మీరు బయటికి వెళ్తే ఇంటిని మర్చిపోతారు. 1000 పనులు, 1000 ఆలోచనలు. అందుకనే మీకోసం నేను ఒక్కదాన్ని వెయిట్ చేస్తూ ఉంటానని మీకు గుర్తుండాలి కదా, నవ్వుతూ అంది రూప. ఒక్కొక్కసారి తినకుండా నిద్రపోతుంది. నిద్ర లేపి అన్నం తినిపించాల్సి వస్తుంది. రోజు రోజుకి చిన్న పిల్లలాగా తయారవుతోంది నా డార్లింగ్ రూప. ఎంతమందికి దొరుకుతుంది అలాంటి అదృష్టం? నా భర్త నాకెంతో ప్రేమగా ముద్దలు చేసి తినిపిస్తుంటే ఆ ఫీలింగే వేరు. తిందా లేదా అని పట్టించుకోని భర్తలు ఉన్న ఈ రోజుల్లో తినే వరకు ఊరుకొని మీలాంటి హస్బెండ్స్ నా అదృష్టం. ఏదో జన్మలో చాలా పుణ్యం చేసేసుకున్నాను సార్. అందుకనే మీలాంటి హస్బెండ్ దొరికారు. అర్జున్ వైపు చిరునవ్వుతో చూస్తూ అంది రూప. మా జర్నీలో మేమన్నీ ఫేస్ చేశాము. ప్రేమ, కోపం, బాధ, కష్టాలు, కన్నీళ్ళు అన్నిటినీ దాటుకుని ఇప్పుడు ఒక్కటిగా మారాము. ఏ జన్మ బంధమో, ఏ జన్మ వరమో ఒకరికి ఒకరిమై ప్రాణంగా ఉంటున్నాము. తనని నేను కంటికి రెప్పలాగా చూసుకోలేకపోవచ్చు, కానీ కంటతడి పెట్టకుండా మాత్రం చూసుకుంటాను అంటూ అర్జున్ రూపని చాలా దగ్గరగా తీసుకొని నుదుటిపై ముద్దు పెట్టాడు. రూప అతని కౌగిలిలో అలాగే ఉండిపోయింది. ఒక్కసారిగా క్లాప్స్ కొడుతూ అల్లరి అల్లరి చేశారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. వర్ధన్, రంగా విజిల్స్ వేస్తున్నారు. రూప సిగ్గుతో అర్జున్కి కొంచెం దూరంగా వచ్చి నిలబడింది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమానురాగాలు చూసి రుక్మిణమ్మ కళ్ళు తుడుచుకుంది. ఇలా అంగరంగ వైభవంగా పార్టీ కంప్లీట్ చేసుకుని విందు భోజనాలు ఎంజాయ్ చేసి ఎవరి ఇళ్లకు వాళ్ళు బయలుదేరారు. రంగా, దీప, వర్ధన్, తేజ మాత్రం ఉన్నారు. అర్జున్ వాళ్ళని ఉండమని చెప్పడంతో భోజనాలు చేసి అందరూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. అర్జున్ అందరినీ పంపించేసి వర్ధన్ పక్కకు వచ్చి కూర్చుని, బావమర్ది ఇప్పుడు చెప్పు, ఏంటి విశేషాలు అన్నాడు. ఏముంటాయి బావగారు విశేషాలు, మీరే చెప్పాలి. ప్రయాణం అయిపోతున్నారు కదా, మిమ్మల్ని బాగా మిస్ అవుతాము అన్నాడు వర్ధన్. ఎక్కడికి వెళ్తాం? గట్టిగా కొడితే సాయంత్రానికి మా ఊర్లో ఉంటావు. కారుంది కదా చేతుల్లో నవ్వాడు అర్జున్. చాలా లేట్ అయింది బావగారు, ఇంకా మేము కూడా బయలుదేరతాము. ఎందుకుండమన్నాను అడగవా? చెప్పండి, ఎందుకుండమన్నారు? నీకు అభ్యంతరం లేకపోతే మా అత్తగారు, అదే మీ అమ్మగారు రుక్మిణమ్మ గారిని మాతో పాటు మా ఊరు తీసుకెళ్తాను. ఏమంటావు అడిగాడు అర్జున్. వర్ధన్ వాళ్ళ అమ్మ వైపు చూశాడు. ఆవిడ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంది. ఏ అమ్మా, నీకు ఇష్టమా రూపతో వెళ్ళడం? పిల్ల దగ్గర ఉండాలని ఉందిరా అంది ఆవిడ చిన్నగా. వర్ధన్, మీ అమ్మగారు నీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలా? నవ్వుతూ అడిగాడు అర్జున్. అయ్యయ్యో లేదు సార్, నేను ఆవిడ ఇష్టాన్ని కాదు అనను, కానీ నాకు మా అమ్మని మిస్ అవుతున్నట్లు అనిపిస్తుంది. నిజమే వర్ధన్, కానీ ఇన్ని రోజులు నువ్వు మీ అమ్మతోనే ఉన్నావు కదా, ఒక 15 రోజులు మీ చెల్లి దగ్గర ఉండనివ్వు, వాళ్ళకి కూడా ఉంటుంది కదా అన్నాడు అర్జున్. సర్లేండి, తీసుకెళ్ళండి. అయితే నాకు బెంగగా అనిపిస్తే మీరన్నట్లు సాయంత్రానికి అక్కడ ఉంటాను, సరేనా అన్నాడు వర్ధన్. రుక్మిణమ్మ పెదవుల మీద చిరునవ్వు. రూప, రుక్మిణమ్మ ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. దీప రంగాల వైపు చూస్తూ, అన్నయ్య ఈరోజు ఇక్కడే ఉండిపోకూడదు మీరు, రేపు మార్నింగ్ మేము జర్నీ. ఇప్పుడు మీరు మీ ఇంటికి వెళ్ళడం, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రావడం, ఇదంతా ఎందుకు? హాయిగా ఇక్కడే ఉండండి, ఇక్కడే నిద్రపోండి అని వాళ్ళతో చెప్పేసి రూప వైపు చూస్తూ, రూపా నాకు చాలా టైట్గా ఉంది, ఒక గ్లాస్ పాలు తీసుకునిరా అని చెప్పి అందరికీ గుడ్ నైట్ చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు అర్జున్. పాలు తీసుకుని రూమ్లోకి రా అని అందరిలో అర్జున్ చెప్పడంతో కొంచెం సిగ్గుగా, ఏదో బిడియంగా అనిపించింది రూపకి. వర్ధన్, తేజ బయలుదేరారు. వాళ్ళల్లో వాళ్ళే నవ్వుకుంటూ ఏదో మాట్లాడుకుంటున్నారు. అందరినీ పంపించి మెయిన్ డోర్ క్లోజ్ చేసి చిన్నారి అమృతతో కొంచెం సేపు ఆడుకుని దీపా, రంగాలకు కూడా గుడ్ నైట్ చెప్పి రుక్మిణమ్మకి మందులు ఇచ్చి గుడ్ నైట్ అమ్మా అని చెప్పి కిచెన్లోకి వచ్చి పాలు కాచుకుని స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళింది రూప. ఈ స్టోరీలో నెక్స్ట్ టైం అవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే
ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదా. ఉంటానండి. ధన్యవాదాలు.